ఏమో అనుకుంటాం కానీ మన అసెంబ్లీలో అందరు ఇంజనీర్లే ఉన్నారబ్బా. ప్రాజెక్టులు ఎంత జాగల కట్టాలి, ఎట్లా కడితే ఎన్ని నీళ్ళు పడతాయి, గేట్లు ఎడ పెట్టాలి, కట్టేటప్పుడు సిమెంట్ బస్తాలు ఎన్ని పడతాయి, సాకులు ఎన్ని వాతాలే, ఇగో ఇట్లా మొత్తం తెలుసబ్బా మన లీడర్లకు. వీళ్ళు మాట్లాడింది ఏంటంటే బయట ఉన్న ఇంజనీర్లు కూడా పరిశాన్ అవుతుండొచ్చురు. అధికార పక్షం ప్రతిపక్షం మాటల పతాపం చూపించిండ్రు ఇవాళ మన అసెంబ్లీ మీటింగ్లు నిమ్మలంగానే నడుస్తున్నాయి అనిపించింది. మొదలు నీళ్ళ ప్రాజెక్టులు వాటికి పెట్టిన పైసల లెక్కలు మాట్లాడుకుంటా అంటే ఎల్లేకు ఎడ్లు లేవట మళ్ళీకు బండి లేదట, కానీ తెలంగాణ ముచ్చట్లు పెట్టుకున్నారట. అరే బండి కొట్టుకొని ఏ మార్కెట్కి పోదాంరా, ఎన్ని బస్తాలు నింపుకుందాంరా, అరే మార్కెట్లో ధర తక్కువ అయితే ఎట్లరా అని చెప్పేసి. మా సార్ ఏం చెప్పిన, అయ్యా గీ నీళ్ళు గిడికి వస్తాయి, గీ నుంచి గిట్ట కొట్టుడు కొడితే అక్కడ కాళేశ్వరం పోతుంది, ఆ నుంచి చోటు కట్టుకున్నా, గీ నుంచి చోటు కట్టుకున్నా, గిట్ట నింపుకొని బస్వాపూర్ దాకా మంచిగా చెక్ డ్యామ్ లేదా నీళ్ళు వస్తాయని మనం చెప్పుకున్నాం. ఇట్లా ఫుల్ ఎమోషన్లో చెప్తా అంటే ఏ నుంచి అన్నదో అర్నక్క వెనక మర్రా ఏదో మాట అన్నదట. మాట్లాడే ముందు ఒక్క మాట, సంస్కారం లేని వాళ్ళు సభ నడుపుతున్నారు అర్ణగారు ఇంతకుముందే అన్నారు. మరి దాని మీద కూడా సంస్కారం ఎవరికి లేదో కూడా చెప్పాలి. ఆడిబిడ్డ గట్ల కండ్ల నీళ్ళు తీసే వరకు హరీష్ సార్కి ఇంకింత కోపం వచ్చింది. మీ సభ్యులు తప్పు మాట్లాడినా కూడా అంతే హుందాగా మీ సభ్యురాల చేత క్షమాపణ చెప్పించాలి. ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కూడా సంస్కారయుతంగానే ఉండాలని చెప్పి భావించి సభని వెంటనే నడపడానికి ప్రారంభం చేయండి. ఇది సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏమో పోని ఎవరి పుణ్యం ఆలదెత్తి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా అన్నది. ఈ సభను ఉద్దేశించి నేను ఏదైతే సంస్కారం లేకుండా అనేటువంటి ఒక అభియోగం నా పైన మోపుతున్నారో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, అది అవాస్తవము. మిగతా వాళ్ళు నన్ను కంప్లీట్ చేయనియండి ప్లీజ్. డీకేఆర్ గారు మీరు ఆ పదజాలు ఉపయోగించారా? ఉపయోగించలేదు. సరే ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్.